తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. మై డియర్ మాస్టర్స్, నెల్లూరు నుంచి వాసు మేడం గారు ఒక ప్రశ్న అడిగారు. ఎరుక అంటే ఏంటి, దాన్ని నిరంతరం ఎలా కలిగి ఉండాలి? మంచి ప్రశ్న అది. ఎరుక అంటే మనం స్తబ్దతగా నిద్రపోతూ ఒక అజ్ఞానంలో జీవిస్తూ ఉంటాము. ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చామో ఒక గురువు స్పర్శతో, ఒక గురువు మాటతో, ఒక మాస్టర్ యొక్క గైడెన్స్తో మనం నిద్రలేస్తాం. ఇది అందరి సాధకుల జీవితంలో జరుగుతుంది. నిద్ర లేవడం అంటే కుండలేని శక్తి యాక్టివ్ అవుతుంది. కుండలేని శక్తి మూలాధారం నుంచి సరసర పైకి పాకుతూ వెళ్తుంది. పైకి పాకిన తర్వాత ఆ కుండలేని శక్తి ఒక పాముగా మారి మెడలో చుట్టుకొని పడగ విప్పి ఆడుతుంది. దాని పేరే పరమేశ్వరుడు మెడలో ఉన్న నాగేంద్రుడు. పరమేశ్వరుడు మెడలో ఎలాగైతే నాగేంద్రుని పెట్టుకున్నాడో, ఎందుకు ఆయన పెట్టుకున్నాడు? అది అవేర్నెస్. అది పాము కాదు, ఆయన కుండలేని శక్తి. కుండలేని శక్తి మెడ దగ్గర చుట్టుకొని ఒక పాములో పడగ విప్పి నుంచోవాలి ఎప్పుడు కూడా. ఒక పాము మెడలో ఉంటే ఎలా ఉంటాడు ఆ మనిషి? నిరంతరం అది ఎప్పుడు కాటేస్తుంది, అది ఎప్పుడు కాటేస్తుందో అన్నంత ఎరుకలో ఉంటాం కదా. అంత ఎరుకతో మనం చేసే యాక్టివిటీస్ పట్ల ఉండాలి. ఒక పాముని మెళ్ళ వేసుకున్నట్లు మీరు ఊహించుకోండి. కాసేపు ఒక్క సెకండ్ కూడా మీరు కనురెప్పేయరు. కనురెప్ప వేసినా, కను దిప్పినా, లేకపోతే కొంచెం కదిలినా అది కాటేస్తుంది మిమ్మల్ని. అంత అవేర్నెస్ మీ యాక్టివిటీస్ పట్ల మీకు ఉండాలి. అంటే ధర్మం అన్న ఒక అధర్మమో ధర్మానికి సంబంధించిన అవేర్నెస్ మీకు సంపూర్ణంగా ఉండాలి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం మిమ్మల్ని మీరు జడ్జి చేసుకుంటూ ఉండాలి. ఆ అవేర్నెస్ వచ్చేస్తే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తాం. లేదంటే అవేర్నెస్ కోల్పోయిన మరుక్షణం మరలా స్తబ్దతగా మీరు నిద్రపోతారు. ఎందుకంటే పైకి లేగడంతో పాటు కిందకి రావడం కూడా కుండలేని శక్తికి తెలుసు. దాన్ని నిరంతరం మీరు కాపాడుకుంటూ ఉండాలి. సముద్రం అలలు పైకి లేసి మళ్ళీ కిందకు పడతాయి. అలాగా పరమేశ్వరుడు మెళ్ళో పాము సింబల్ ఆఫ్ ద ఎరుక. మనం కూడా మెళ్ళో పాము అంటే పాముని మెళ్ళో వేసుకోమని కాదు, అంత అవేర్నెస్తో అంత ప్రెజెంటెన్స్లో ఉండాలి. ఏదో ఆలోచిస్తూ, ఏదో చేస్తూ, ఏదో మాట్లాడుతూ తలకాయలు ఇలా ఊపేయకూడదు. సో పరమేశ్వరుడు ఎలాగైతే తన నాగేంద్రుడిని పెట్టుకొని ఎరుకుతో ఉన్నాడో, మనం కూడా మన చుట్టూతా జరుగుతున్న దాని పట్ల, మనం చేస్తున్న దాని పట్ల, మనం మాట్లాడుతున్న దాని పట్ల అవేర్నెస్తో ఉండాలి. ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తాను. ధ్యానంలో కూర్చొని, మాస్టర్స్ నేను ఎరుక కోల్పోయి అజ్ఞానంలో ఉన్నప్పుడు దయచేసి నాకు అవాంతరం ప్రకటించండి అని కోరుకోండి. మాస్టర్స్ నేను ఎరుక కోల్పోయి ఎప్పుడన్నా అజ్ఞానంలో ఉంటే దయచేసి నాకు అవాంతరం కల్పించండి అని కోరుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అయితే అలా కోరుకున్నాను. ఎవరో మిత్రుడు వస్తాడు, వచ్చి వాడు ఏదో మాట్లాడుతుంటాడు, ఇంకొకళ్ళ మీద మాట్లాడుతుంటాడు. నాకు తెలియకుండానే మిత్రుడు కదా, వాడితో నేను మాట్లాడుతూ ఉంటాడు, వాడు అలాంటాడు ఇలాంటాడు అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఈలోపు నాకు వెంటనే ఫోన్ మోగుతుంది. ఫోన్ మోగగానే మా యొక్క డిస్కషన్ని ఒకడు బ్రేక్ చేసింది అనమాట ఆ ఫోను. అప్పుడు వెంటనే నేను అవేర్నెస్లోకి వచ్చేస్తాను. అవును కదా, నేనేంటి అనవసరం విషయాలు మాట్లాడుతున్నాను అని చెప్పేసి నేను వెంటనే నా మాటను నేను వెనక్కి తీసుకుంటాను, సరి చేసుకుంటాను. వాడితో అంటాను, మనకెందుకురా ఈ గొడవ అంతా అంటాను. అదేంటి నువ్వే కదా మొదలెట్టావు అంటాడు వాడికి అర్థం కాదు నా అవేర్నెస్. సో మీరు ధ్యానంలో కూర్చొని, మాస్టర్స్ నేను ఎప్పుడన్నా అజ్ఞానంలోకి వెళ్ళినప్పుడు, నేను నా ఎరుక కోల్పోయినప్పుడు దయచేసి నాకు ఎరుక ఆల్రెడీ ప్రసాదించారు. ఎరుక కోల్పోయినప్పుడు నేనేమన్నా అజ్ఞానపు పనులు చేస్తుంటే దయచేసి నాకు అవాంతరం ప్రసాదించండి అని కోరుకోండి. అవాంతరం అంటే మీరు ఏదైనా మొదనష్ట పని చేస్తుంటే ఆ సమయంలో మీకు ఫోన్ మోగడమో, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో పిలవడమో, ఇంకోటి ఏదో జరుగుతుంది. అప్పుడు వెంటనే మీరు అవేర్నెస్ సంపాదించుకోండి. ఒక చిన్న అవాంతరం మిమ్మల్ని మేల్కొలుపుతుంది. దాని పేరు నాగేంద్రుడు. అది బొస్స కొడుతుంది అనమాట, బుస్మని. సో కనురెప్ప కాలంలో కూడా మీరు ఎరుక పడకూడదు, ఆ ఎరుకను కోల్పోకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. మరొక్కసారి మేడం ధన్యవాదాలు, మంచి ప్రశ్న అడిగారు. ఇంకా ఎలాంటి అవేర్నెస్ సంబంధించిన ఇంకా ఆలోచించండి. మీరందరూ ఈ రోజు నుంచి పరమేశ్వరుడు మెడలో ఎలాగైతే నాగుపాము వేసుకున్నాడో అలాగా మీరు కూడా ఒక పామును ఊహించుకోండి. ప్రతి క్షణం అది మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. మీరు ఏమాత్రం దారి తప్పారా అది మిమ్మల్ని కాటేస్తుంది. దాని పేరే ధర్మము. ధర్మం అనేది నిరంతరం నిన్ను చూస్తుంది.
4 దిక్కులు నిన్ను చూడకపోవచ్చు, 5వ దిక్కు ఉంది. 5వ దిక్కు పేరే ధర్మం. సో మై డియర్ ఫ్రెండ్స్, యూ మస్ట్ సీ దట్. ప్రతి క్షణం అది మమ్మల్ని గమనిస్తున్నాను. అవేర్నెస్లో ఉండండి. దానికి నువ్వే సాక్షి, వేరే ఎవరూ లేరు. ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ అవేర్నెస్ కోల్పోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మనందరం పూర్తి ఎరుకలో ఉండాలి, పూర్తి అవేర్నెస్లో ఉండాలి. వాక్కు మన అవేర్నెస్ పాడు చేస్తుంది కాబట్టి వీలైనంత మౌనంగా ఉండండి. అన్నెసరీ వర్డ్ ఒక్కటి వచ్చినా మీ అవేర్నెస్ కోల్పోతారు. మీరు ఒక్క మాట కూడా మాట్లాడద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి మాస్టర్ సహాయం తీసుకోండి. ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ని కోరుకోండి. నా అవేర్నెస్ కోల్పోయినప్పుడు నన్ను అవాంతరపరచండి అని కోరుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.